వికసిత్ భారత్లో ఆకలి రాజ్యం, ఆకలి రాజ్యం, ఆకలి కేకలు. ఇదేనా వికసిత్ భారత్? ఇదేనా వికసిత్ భారత్? చిట్టి తల్లి, ఓ చిట్టి తల్లి, తిని పడేసిన ఎంగిలి ప్లేట్లలో మెతుకులు ఏరుతున్నటువంటి నా భారతీయ బిడ్డ చిట్టి తల్లి ఇవాళ ఈ ఆకలి రాజ్యంలో తిని పడేసిన ఎంగిలి ప్లేట్లలో మెతుకులను ఏరుకుంటూ అటు ఇటు బిక్కుమని చూస్తూ లోపల పేగుల ఆకలిని తీర్చుకోవడానికి బయట ఈ చిన్నారి అభాగ్యురాలు చేస్తున్న ఈ ఆకలి పోరాటం చూడండి. ఎంగిలి ప్లేట్లల్లా అన్నం ముద్దలే నీకు గోరి ముద్దలైనాయా అమ్మా చిట్టి తల్లి? ఇది వికసిత్ భారత్. నేడు వికసిత్ భారత్ ఎటువంటి దయనీయమైన స్థితికి ఇక్కడ తీసుకొచ్చిందో ఈ దేశాన్ని, ఈ దేశ మట్టి బిడ్డలను ఏ రకంగా తీసుకొచ్చింది ఈ వికసిత్ భారత్ మనకు స్పష్టంగా కళ్ళల్లో అవుపడుతున్నది. ఇవాళ ఈ చిన్నారి మనం చిత్రంలో చూస్తున్నాము. ఎంగిలి ప్లేట్లలో తిని పడేసిన ఎంగిలి ప్లేట్లలో గోరుముద్దలను వెతుక్కుంటూ ఆ గోరుముద్దలను పిసికి తయారు చేసుకుంటూ తింటున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి. ఇది వికసిత్ భారత్. నేడు వికసిత్ భారత్ అంటే కార్పొరేట్ శక్తుల అభివృద్ధి భారత్గా తయారైంది. అదానీ అంబానీల యొక్క అభివృద్ధి భారత్గా తయారైనటువంటి నేపథ్యంలో వికసిత్ భారత్ పేదింటి బిడ్డలకు ఇట్లా ఎంగిలి ప్లేట్లలో ఆకలి మెతుకులను ఏరుకోవడానికి, పేగుల ఆకలి తీర్చడానికి ఇవాళ ఎంగిలి ప్లేట్లలో మెతుకులు ఏరుకొని గోరుముద్దలు తయారు చేసుకొని తింటున్న యొక్క పరిస్థితి చూస్తే ఒక దయనీయమైనటువంటి ఈ చిట్టి తల్లికి వచ్చినటువంటి ఇటువంటి బాధ మరెవరికి రాకూడదని కోరుకుందాం. ఈ వికసిత్ భారత్లో చిన్నారుల ఈ చిట్టి తల్లికి వచ్చిన బాధలు మరెవరికి రావద్దని కోరుకుందాం. ఈ వికసిత్ భారత్లో సంపదలు కార్పొరేట్ శక్తుల్లో కేంద్రీకృతమవుతున్నటువంటి పరిస్థితి, అదానీ అంబానీలకు ఈ దేశాన్ని అప్పగించినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో సంపదలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నటువంటి వేళలో ఈ చిన్నారి తల్లులు, ఈ చిట్టి తల్లులు, ఈ దేశ భావి పౌరులు ఇలా ఎంగిలి ప్లేట్లలో మెతుకులను ఏరుకొని పేగుల ఆకలి తీర్చుకునేటటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి. అందుకే ఈ వికసిత్ భారత్లో ప్రతి మనిషికి కావాల్సింది కేవలం పట్టెడు మెతుకులు మాత్రమే. అమ్మ గర్భం నుండి వచ్చేటప్పుడు ఏం తీసుకురాం, అలాగే ఈ పుడమి తల్లి గర్భంలో పోయేటప్పుడు కూడా ఏం తీసుకపోము. ఇది తెలిసి కూడా డబ్బు అనే జబ్బుతో మనుషులు అందరూ ఒక్కటే అనేది మర్చిపోయి ఆకలితో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించి ఆకలి తీర్చడం మానేసి పురుగుల కంటే ఈనంగా చూస్తూ మేం మనుషులమే అని మరిచి ఈ సభ్య సమాజంలో తిరుగుతున్న ఈ సమాజ జీవచ్చవాలకు కళ్ళు తెరిచి ఒక్కసారి చూడండి. నడి బజార్లో నవభారత నిర్మాతలు బుడి అడుగులు వేస్తూ బడికి పోవాల్సింది పోయి దేహి అని అంగట్లో భిక్షమెత్తుకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం. ఎంగిలి ప్లేట్లలో ఎంగిలి మెతుకులు ఏరుకుంటున్నటువంటి పరిస్థితి, ఆకలితో అల్మటిస్తూ రోజుకు కొన్ని వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఆకలి చావుల ఆక్రందనలు వినపడవు. ఒక మనిషికి ఒక ముద్ద అన్నం పెట్టనంత మాత్రాన మన ఆస్తులు ఏం తరిగిపోవు. ఒక్కసారి ఆలోచించండి అని ఒక ఆకలి పోరాటపు మిత్రుడి కవితను మీకు వినిపించడం జరిగింది. అందుకే దేశం ఏ రకంగా వెలిగిపోతుంది. దేశం ఎంగిలి ప్లేట్లలో ఈ చిన్నారులు ఎంగిలి మెతుకులను ఇలా ఏరుకునే ఒక దుస్థితికి వచ్చింది అని ఈ వార్త మీకు చూపెట్టడం అత్యంత బాధాకరంగా కనిపిస్తుంది.